అలాగే మైనారిటీ యువ నాయకులు సామరస్యంగా రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఎక్స్ సర్పంచ్ అంజనరావు గారు, అలాగే మహేష్ రెడ్డి గారు, పార్టీ నుంచి ఏ పార్టీ నుంచి అవి చెప్పు. బీజేపీ టీఆర్ఎస్ పార్టీ నుంచి అన్న వాళ్ళు వెనుక్కుంటే అలియా కొంచెం వెనుక్కుంటు ఫోటోలు వస్తలేవు. కొంచెం వెనుక్కుంటారు అన్న. రెడ్డిపల్లి కాశగోడి లక్ష్మీ జ్ఞానేశ్వర్ గారు, అలాగే ఊరడి మైపాల్ యాదవ్ గారు, కరీంనగర్ మాజీ సర్పంచ్ తాజా మాజీ సర్పంచ్ విద్యానాయక్, సోమనాథ్ అన్న తాజా మాజీ సర్పంచ్ రుణావత్ కన్యానాయక్. ఈరోజు రెడ్డిపల్లి నుంచి అలాగే చేగుంట మండలంలోని వివిధ గ్రామాల నుంచి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, మన చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్న నాయకత్వం, భూమిలింగం అన్న నాయకత్వం, అంజిరెడ్డి అన్న నాయకత్వం, మనందరి నాయకత్వం. జై కాంగ్రెస్. మందితో పార్టీలో చేరడం అదృష్టంగా భావిస్తా ఉన్నాను. వారిని కంగ్రాచులేట్ చేస్తా ఉన్నాను. ఒకటి పాత తేడా లేకుండా అందరము ఒక కుటుంబంలా ముందుకు పోతాం. మిమ్మల్ని కాపాడుకునే వలసిన అవసరం మాకుంది. తప్పకుండా మా గుండెల్లో పెట్టుకొని నేను సీనన్న గారు కాపాడుకుంటాం. ఈరోజు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి ఈ బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అరాచకాలు చేసిందో మనం అందరం గమనించాం. మరి రోజుకో కుంభకోణాలు బయటపడతా ఉన్నాయి. అన్ని ప్రభుత్వ భూములు కబ్జాలు, మరి అదేవిధంగా వక్ఫ్ బోర్డు భూములు కబ్జాలు, 55,000 ఎకరాల వక్ఫ్ బోర్డు భూమి సహా అయింది. అదే కాకుండా అసైన్మెంట్ భూములు అన్నిటికి కూడా పాస్బుక్లు కూడా బెనామీల పేర్ల మీద ఇప్పించడం జరిగింది ఈ ప్రభుత్వం. ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నాం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయడమే మా ముఖ్య ఉద్దేశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కార్యకర్తలకు అండగా ఉంటాం, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. కొత్త పాత తేడా లేకుండా అందరం కలుపుకొని ఓ కుటుంబంలా ముందుకు పోవాలని చెప్పి కూడా అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి సీనియర్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందుల పాలయ్యారు. తప్పకుండా వారిని ఏ విధంగా అకామిడేట్ చేయాలో ఆ విధంగా తప్పకుండా శ్రీనివాస్ రెడ్డి గారు అకామిడేట్ చేస్తారు. మనం అందరం కలిసికట్టుగా ఒక ఫ్యామిలీలా ముందు పోదాం. టోటల్ మనం స్టేట్ను క్యాప్చర్ చేసుకున్నామంటే పదవులకు పొరుగు ఉండదు. మనం ఒక సర్పంచ్కో దానికో పోటీపడి అందరం ఉంటే మిమ్మల్ని వాళ్ళు ఓడగొడతారు, వాళ్ళని మిమ్మల్ని అలా కాకుండా ఎవరి అవకాశం వచ్చినా కూడా అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళి మనము విజయం సాధించాలని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరోసారి కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిమ్మల్ని కాపాడుకునేవలసిన బాధ్యత మాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి వెంగళరావు గారికి వారి ఎంటైర్ టీం కూడా కంగ్రాచులేట్ చేస్తా ఉన్నాను. ఇక్కడ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అంత పాత మిత్రులు. గతంలో మా ముఖ్యమన్నతో మాతో సన్నిహితంగా ఉండి టీడీపీలో బ్రహ్మాండంగా పనిచేసిండ్రు. మరి అదేవిధంగా కాంగ్రెస్లో ముత్తమన్న గారు ఉన్నప్పుడు అదేవిధంగా పనిచేశారు. మరి అదేవిధంగా ముందుకు పోదాం, మనం కుటుంబంలా ముందుకు పోవాలని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదరిమణులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా అందరూ పాత వాళ్ళే ఓ కుటుంబంలా ముందుకు పోయినాం. అదేవిధంగా ముందుకు పోదాం. టీఆర్ఎస్ను బొందబెట్టే వరకు నిద్రపోయే సమస్య లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.